ప్రిన్సిపాల్ సార్ గారు మీ యాక్చువల్గా చాలా పనులు ఉన్నప్పటికీ మరి 2011-12 బ్యాచ్ విద్యార్థులు వచ్చి మరీ కోరినందుకు నేను వస్తానని చెప్పారు. ఆ మాట మీదే సారు వేరే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఒక చిన్న పని ఉన్నందువల్ల సార్ వెళ్తారు. ఆ తర్వాత కార్యక్రమం కొనసాగిద్దాం. కాబట్టి సహకరించండి. ఇప్పుడు మన ప్రిన్సిపాల్ సార్ గారికి, ప్రొఫెసర్ సార్ గారికి, అలాగే సత్యమణి వారికి ఇద్దరికి కూడా ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉండదు. ఆ తర్వాత మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. అందరూ ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనది ప్రోగ్రామ్ కొంచెం లేట్గా అయింది. ఎర్లీగా స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరూ మన సార్ వాళ్ళకి మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ స్పీచెస్ వినాలి అనేది కాన్సెప్ట్. కాకపోతే మనం లేట్ కావడం వల్ల ముందుగా సార్ వాళ్ళని పెట్టినాము, వాళ్ళని మాట్లాడాలని అనుకున్నాం. సో ఇప్పుడు వచ్చి సింపుల్గా అందరూ 2 మార్క్స్కి ఆన్సర్ రాసిపోండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాము. అన్వేషణిరా. తర్వాత బాహుబలి లాంటి దేహము అటువంటి వ్యక్తి విజయరెడ్డి రెడీ ఉండాలి. మనల్ని ఈ స్థాయిలోకి ఈ స్థాయి అంటే ప్రతి ఒక్కరు ఒకటే స్టేజ్లో ఉండరు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం మన ఉపాధ్యాయులు. నేను ఆ విషయంలో అయితే చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇంతవరకు టీచింగ్ ఫీల్డ్లోనే రన్ అవుతూ వస్తున్నాను, ప్రైవేట్గా చెప్పుకుంటూ వస్తున్నాను. దానికి మాత్రం పూర్తిగా నా మీద ఉన్న ఎఫెక్ట్ మొత్తం టీచర్స్దే. నా మీద ఉన్న ప్రభావం మొత్తం మన టీచర్స్ వల్లనే. నేను ఏ సబ్జెక్ట్ చెప్తున్నా, ఏ స్కూల్లోకి వెళ్ళినా నువ్వు చెప్పే విధానమే వేరమ్మా, నువ్వు పిల్లలతో ఉండే విధానమే వేరమ్మా అంటే నేను చెప్పేది మాత్రం నేను విఎం హోమ్లో నేర్చుకున్నా, నేను విఎం హోమ్లో మా టీచర్స్ నేర్పించారు అని. సార్ వాళ్ళు ఇంతకుముందు స్పీచ్ ఇచ్చేటప్పుడు పలు సందర్భాల్లో అన్నారు, టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్య విలువలు తగ్గుతున్నాయి, ఇప్పుడు విలువలు ఈ విధంగా ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది అని. మాకు ఆ విలువలు ఇచ్చిందే మీరు సార్, ఆ విలువలు నేర్పించిందే మీరు. ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులం. ఈ విలువల్ని మా పిల్లలకి మేము చెప్తున్న మా స్టూడెంట్స్కి కూడా అందించాలి. ఆ రోజు కూడా మేము గర్వంగా చెప్పాలి, కుదిరితే మీ దాకా తీసుకురావాలి, వాళ్ళకు కూడా మీతో మోటివేషనల్ క్లాస్ ఇవ్వాలి సార్. మీరు క్లాస్ ఇస్తున్నారని ఏ రోజు ఫీల్ అవ్వలేదు. ఇక మీదట కూడా ఇంకో 100 సార్లు కూడా ఇలాంటి రీయూనియన్స్ మీతో కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఇందులో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి, చాలా డేస్ అవుతుంది. నన్ను ఇలాంటి స్పీచెస్కి ఎంకరేజ్ చేసింది మాత్రం మెయిన్లీ తెలుగు సార్. ప్రతి విషయంలో ఈ ఈ 4th క్లాస్లో స్టార్ట్ చేశాను స్పీచెస్ ఇవ్వడం. 4th నుంచి ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఆపేయలేదు. నా స్పీచెస్ తోటి, నా పద్యాలతోటి, నా ప్రశ్నలతోటి, నేటి ప్రశ్న అనే స్టార్ట్ చేస్తే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అయితే ఇవ్వాల్సి వస్తుంది, స్కూల్ టైంలోనో ఏదో ఒక టైంలో. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతానని ఫీల్ అవ్వకండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు, సార్ వాళ్ళకి, టీచర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక నేను బాహుబలి అని చెప్పిన కాదు, వాని బల్లాల దేవుగా తీసుకుందాం. అయితే గెట్ టుగెదర్ పార్టీస్ అందరం జరుపుకుంటాం, కానీ ఇంత దూరం నుంచి వచ్చి మన ఉపాధ్యాయులతోటి కూర్చొని ఇంతసేపు మనం టైం స్పెండ్ చేస్తున్నాము అనేది మన అదృష్టం. వాళ్ళు చెప్పిన చదువులు బాగున్నాయి కాబట్టి మనం ఈరోజు ఇంత డిసిప్లిన్ ఉండి దీన్ని సక్సెస్ చేస్తున్నాం. అంతకు మించి వేరే ఏం చెప్పడానికి ఏం లేవు. దీన్ని ఇంత సక్సెస్గా మనం జరుపుకుంటున్నాము అనేది మన ఒక వాల్యూ మనం చూపించుకుంటున్నాం. మేము ఒక హోమ్లో నుంచి పుట్టి వచ్చిన, మేము రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న తర్వాత మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మాకంటూ బ్రదర్స్ ఉన్నారు. మేము కూడా ఒక ఫ్యామిలీ అని ఇంత మంచి అచీవ్మెంట్ని మనం చేస్తున్నందుకు, అందులో నేను కూడా పార్టిసిపేషన్ తీసుకున్నందుకు గర్విస్తున్నాను. చదువులు చెప్పినందుకు ప్రతి లెక్చరర్కి ఏమి థ్యాంక్స్ చెప్పడము, ఇది చెప్పడము కాదు, కానీ సార్ మేము బాగున్నాం, మంచిగా ఉన్నాం సార్, హెల్తీగా ఉన్నాం, ఎవరికైనా కష్టం వస్తే అర్థం చేసుకుంటున్నాం, మీ బాటలోనే మేము కూడా నడుస్తున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. నేను రీసెంట్గానే సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాను సార్. డూయింగ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను. పర్లేదు సార్, బాగానే ఉంది. ఒక 10 మందిలో మనం కూడా ఒక జాబ్ చేసుకొని అందరితోటి ఉండొచ్చు అని నమ్మకం వచ్చింది సార్. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అప్పుడైనా ఇప్పుడైనా మన విజయారెడ్డి మన ఆడు ఎప్పుడు కూడా ప్రేయర్లో
చదవాల్సిన న్యూస్ ఎవరంటే తెలుగు సార్ గారు వెనకాలే ఉండేవాడు మన విజయరెడ్డి. కాబట్టి చాలా గర్వకారణం, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు అన్నది ఇప్పుడు వరకు నాకు తెలీదు. సో నేను వృత్తిరీత్యా టీచర్గా ఉన్నా కూడా మీకు ఎంతైతే ఎక్స్పీరియన్స్ ఉందో నా ఏజ్ కూడా అంత లేదు. సో ఏదైనా రాంగ్గా మాట్లాడినా కూడా నన్ను క్షమించాలి. సో నేను ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయాక నెక్స్ట్ నేను శ్రీనివాసు ఆల్మోస్ట్ ఒక 5 years వరకు కూడా ఇద్దరం కలిసి చదువుకున్నాము. డిగ్రీ వరకు కూడా ఇద్దరం కలిసి చదువుకున్నాము. తర్వాత వాడు స్పోర్ట్స్ సైడ్ వెళ్ళిపోయాడు. నేను మాస్టర్స్ కోసము జామ్ ఎగ్జామ్ రాశాను. ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది, బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ ఐ డెంట్ టేక్ దట్ ఆపర్చునిటీ. So I joined in University of Hyderabad. I completed my post graduation in applied mathematics. So after that I qualified for CSIR. Actually my aim is to become a professor. So I want to do my PhD also. So due to some other family issues and all those things, I didn't complete those PhD also. I have taken admission and I dropped that. And next ఇప్పుడు present నేను ఆకాష్ ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ ఇండియా. సో పర్ ఇయర్ 700 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఒక కంపెనీలో నేను అసిస్టెంట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. సో జేఈ మెయిన్స్ అంటే ఐఐటీస్కి తర్వాత ఎన్ఐటీస్కి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను గైడ్ చేస్తున్నాను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో. సో నేను ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా కూడా ఆ క్లాస్ చెప్పేటప్పుడైనా లేదంటే నేను పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడైనా ఎన్నో విషయాలలో మీరు ఏవైతే మాకు నేర్పించారో ఇక్కడ నేను స్కూల్లో ఉన్నప్పుడు వాటిని నేను ఇంకా కూడా అవలంబిస్తున్నాను. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ దిస్ వండర్ఫుల్ టీచర్స్ హియర్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ వెరీ థ్యాంక్ యూ సార్. అసలు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ అనేది మనకి విఎంఎం నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అందులో చదువుకున్నందుకే మాకు మళ్ళీ అందులో నుంచి ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది. మన సార్ వాళ్ళ వల్లనే, అది కూడా ఫిజిక్స్ సార్ వచ్చి మేము అందులో ఉండము, ఇంగ్లీష్ మీడియం మాకు అసలు మాకు చదవాలనిపిస్తలేదు సార్, మాకు ఫుడ్ బాగాలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినాము సార్కి, మేము అస్సలు ఉండం సార్, మాకైతే ఇంగ్లీష్ మీడియం అసలు వద్దు, మాకు అసలు సబ్జెక్టే అర్థమైతే లేదు, మేము ఉండమని ఫోన్ చేసినాం సార్కి. సార్ 2-3 times వచ్చారు. మీరు అక్కడే మన హాస్టల్లో ఉన్నప్పుడే అంత బాగా చదివారు, ఇంగ్లీష్ ఇది ఒక సబ్జెక్ట్ మాత్రమే, అది అర్థం చేసుకుంటే కంటెంట్ అవుతుందని చెప్పింది సార్ మాకు. అట్లాగే సగం ఇయర్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అందరం కంప్లీట్ చేసినాం. 7 members ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 5 members 6 members వచ్చి ఉండవచ్చు. అక్కడ నుంచి నేను మన తెలుగు సార్ స్ఫూర్తితో ఇప్పుడు టీటీసీ చేసినాను, బీఈడీ చేసినాను, ఇప్పుడు ఎంఏ తెలుగు కూడా చేస్తున్నాను. సార్ స్ఫూర్తితోనే ఎలాగైనా నేను సారంతా కాకపోయినా సార్లు సగమైనా సరే నాకు తెలిసినంత విద్యార్థులకు తెలుగు చక్కగా వివరించాలి, అలాగే చెప్పగలగాలి అనే స్ఫూర్తితోనే నేను ఎంఏ తెలుగు తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు, నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఇంతమందిని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం అసలు ఇంతవరకు ఎవ్వరు కూడా రాలేదు. ఇప్పటికీ చాలాసార్లు 26 January, August 15th రోజు కలుస్తున్నాం కానీ ఎవ్వరు రాలేకపోయారు. దూరంగా ఉన్నాం, మేము దూరంగా ఉన్నాం, రాలేము, చిన్న పిల్లలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి. కానీ ఈరోజు ఇంతమంది వచ్చిర్రు. ఎప్పుడు కూడా ఇట్లనే కలవాలనేది నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటామని చెప్పేసి. అలాగే టీచర్స్ని కూడా ఎప్పుడు కలవం కదా మనం, వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పేసి అనుకోకుండా ఒకరోజు మాకే ఈ ఆలోచన వచ్చి మేము నర్సింగ్కి చెప్పినాం అనమాట. నర్సింగ్ ఇట్లా మాకు సార్ని మన ఫ్రెండ్స్ని అందరినీ కలవాలని ఉన్నది, అసలు ఒకసారి ఇట్లాంటి ఏర్పాటు చేయడం మంచిదని అంటే, సరే మరి మీరు రావాలి, మీరు అందరు వచ్చేటట్టు అయితేనే నేను చేస్తా అని చెప్పిండు నర్సింగ్. కానీ కొంతమంది రాలేకపోయిర్రు, వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా బాగుంటుండే. ఓకే, థ్యాంక్ యూ. ప్రజల మనిషి, ప్రజల్లో నుండి వచ్చిన మనిషి మన సర్పంచ్ గారు వచ్చి వేదిక మీద 3 మార్కులు ఆన్సర్ అయినా పర్లేదు, ప్రజల మనిషి ప్రజల్లో కలిసిపోయినట్టున్నారు, ఇక్కడెక్కడ లేనట్టున్నారు. ప్రజల కోసం పాట పాడుతుంది మన సర్పంచ్ గారిని వేదిక మీదకి వచ్చి అందరికీ 2 మార్కులు ఆన్సర్ ఇస్తే సర్పంచ్ గారు 3 మార్కులు ఆన్సర్ రాయొచ్చు, ఏం కాదు.
ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు నా తోటి ఫ్రెండ్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. అసలు ఇంత మంచిగా ప్రోగ్రాము కావడానికి కారణం ముఖ్యంగా బాయ్స్, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. అసలు ఎక్కడి నుంచో మార్నింగ్ లేచి వికారాబాద్ డిస్టిక్ నుంచి ఇంత దూరం వచ్చినాము. ఇంత మంచిగా ప్రోగ్రాం కావడానికి సార్ వాళ్ళు మేము ఇంత మంచిగా ఎదగడానికి నేను ప్రతి స్పీచ్లో కానీ మీటింగ్స్లో కానీ ఫస్ట్ మేడం ఇది ఏదైనా చెప్పండి మీ స్కూల్ గురించి అంటే ఫస్ట్ మా స్కూల్ పేరు చెప్పగానే అసలు చాలామంది నేను అనుకున్నా అసలు స్కూల్ విక్టోరియా మెమరీ హోమ్ అంటే అసలు ఎవరికి మా అక్కడ సైడ్ వికారాబాద్ డిస్టికే తెలియదు అనుకున్నా. కానీ ప్రతి ఒక్క చోట వికారాబాద్ డిస్టికే కాదు పరిగి మండల్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర విఎం హోమ్ అంటేనే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అసలు మన స్కూల్ గురించి అంత వాళ్ళు కూడా చెప్తున్నారు మీ స్కూల్ చాలా మంచి స్కూలు, అసలు చాలా టీచర్స్ వాళ్ళు కూడా చాలా మంచి సార్ వాళ్ళు అంటానని చాలా బాగా చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఏం చెప్పాలి కూడా ఇంత మంచిగా నేను ఎదగడానికి కారణం సార్ వాళ్ళు మేడం వాళ్ళు మన స్కూల్ గురించి చాలా 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 గొప్పగా చెప్పుకుంటా బయట కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు బాయ్స్ నుంచి మిస్టర్ రమేష్ గారు స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయుల బృందానికి మరియు స్టేజ్ కిందున్న నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సెకండ్ క్లాస్ నుంచి నేను 10th వరకు ఈయనే కంప్లీట్ చేసిన సార్. ప్రతి రంగంలో విఎంలో చదివిన ప్రతి పిల్లోడు ప్రతి రంగంలో వస్తాడనే ఒక నినాదం ఇలా అందరి ముఖాలలో ఉన్నాయి సార్. 100% అందరు ప్రతి ఏదో ఒక రంగంలో ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఎవరికైనా ఏదైనా బాధ కానీ ఏదైనా అవసరం వస్తే మాదొక 2011-12 బ్యాచ్ అనే ఒక గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్లో ఏదైనా చిన్న బాధ కానీ ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా ఆ గ్రూప్లో పెడితే దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యేది. ఏ టైం 3 గంటలకైనా 2 గంటలకైనా 1 గంటలకైనా ఫోన్ వస్తే కానీ ఫోన్ లేపే ఒకే ఒక వ్యక్తి మా దగ్గర నర్సింగ్ అనే అబ్బాయి ఉండవు. నా ఫ్రెండ్ నర్సింగ్ అనేటోడు ఓకే ఏ టైంలో ఫోన్ చేసినా నేనున్నా అన్నట్టు ముందుకు నడిపించే ఒక వ్యక్తి నర్సింగ్. ఒక విఎంలో చదివిన ప్రతి పిల్లోడు ఏదో ఒక బయటికి పోయి ఏ విధంగా అయినా బతకగలుగుతాం. ఇప్పుడు నేను కూడా టీచర్గా పనిచేస్తున్న 10 సంవత్సరాలు. నేను 10th అయిపోయింది. 10th ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ ఒక 2 monthsలోనే నేను స్కూల్లో జాయిన్ అయినా సార్. నాకు అప్పుడు 5,500 జీతం నాకు ఇచ్చి ఇవాళ 34,000 ఇస్తారు. నా జీతము 34,000. నేను ఒక జిహెచ్ఎంసి స్విమ్మింగ్ కోచ్గా ఉన్నా, స్కూల్ పీటీగా చేస్తున్నా, ఇంకోటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. రమేష్ గారు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆయన కోసం మనము వెరైటీగా చప్పట్ల బదులు చిటుకులు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులకి అందరికి కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మా గురించి మీరు మా కొరకు ఈరోజు టైం స్పెండ్ చేసి మీరు ఇక్కడ వచ్చినందుకు కూడా వాళ్ళ తరపున నా తరపున అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. నిజంగా నేను 10th అయిపోయిన తర్వాత కూడా ఏ రోజు కూడా నేను ఎవరిని కూడా కలవాలన్నా కూడా నాకు ఏ రోజు కూడా నాకు అంటే నేను వెళ్ళిపోయినా కదా, ఇంకా ఎవరిది వాళ్ళదే కదా, ఎట్లా ఉన్నామో ఇంకా వెళ్తానని అనుకోలేదు. నా స్నేహితుల ద్వారా నేను కొద్ది రోజుల తర్వాత వచ్చి అందరినీ కలుసుకోవడం జరిగింది. తర్వాత ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎవరికి మ్యారేజ్ అయింది, ఎలా ఉంది, ఎవరి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్నాను. ఓకే, అందరూ కూడా చాలా బాగా ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మన 2011 and 12 బ్యాచ్లో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే సార్, మా యొక్క విషయాలు మీకు తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మేము చెప్పినటువంటి పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేరా అనే విషయం అనేది మీకు తెలిసిన కూడా మా పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరే. అది అందరికీ కూడా తెలుసు సార్. మన బ్యాచ్లో ముఖ్యంగా
ఒకటి ఏంటంటే ఎటువంటి వ్యక్తికైనా సరే, అటు అమ్మాయిలకైనా సరే ఇటు అబ్బాయిలకైనా సరే, ఎటువంటి ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉందని తెలిస్తే చాలు ముందుకు వచ్చేవాళ్ళు మన 2011-12 బ్యాచ్. ఇది మాత్రం పక్కా సార్. ఇంకొకటి ఏంటంటే నేను చిన్న ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు గణేష్ వచ్చేసి, చాలామంది గుర్తుపట్టకుండొచ్చు ఎందుకంటే అప్పుడు మనం కొంచెం చిన్నగా ఉన్నాము, ఇప్పుడు పెద్దగా అయిపోయినాము అందరం కూడా. నా పేరు కే గణేష్, నేను బి సెక్షన్లో ఉండేవాడిని. ఓకేనా, నేను ఒక చిన్న ఆఫీస్లో పనిచేసుకుంటున్నాను. ప్రస్తుతం నా శాలరీ వచ్చేసి 48,500. అంటే ఇవాళ నా స్నేహితుడు అన్నాడు, మనం చేస్తుంటే మనకి నెల శాలరీ ఎంత వస్తుందో మన టీచర్లకు కూడా తెలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు, ఆ విషయం కూడా చెప్పు అని చెప్పాడు అతను. అందుకు నేను చెప్తున్నాను, నా గురించి ఏదో నేను గొప్పగా చెప్పుకుందామని కాదు. ఎవరికైనా ఎటువంటి బాధలు ఉన్నా సరే చెప్పుకోండి. ఈ గెట్ టుగెదర్ రీయూనియన్ ఏంది అంటే మనము ఎప్పుడు కలుసుకోము, కలవలేము కూడా. కలవాలనుకున్నా కూడా అందరు గ్యాదర్ కాలేము. అందరూ రండి. ఎప్పుడు విఎం హోమ్స్ అంటుంది. సరే మీ పుట్టినింటికి నేను వస్తాను, ఫస్ట్ టైం అని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ వీళ్ళందరు తల్లిదండ్రులను చూస్తే నేను ఇక్కడ ఎందుకు చదువుకోలేని బాధపడుతున్నాను. ఇప్పుడు మీరందరూ నాకు మంచి భార్యను అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తను నా పిల్లలకు మంచి చూసుకుంటుంది, నన్ను మంచి చూసుకుంటుంది. అది చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. చాలా చాలా థ్యాంక్స్. నేను ఇందులో చదువుకోనందుకు నేను బాధపడుతున్నాను, మీరు అందరు సంతోషంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్. అంతే. సార్ మా బ్యాచ్లో నుంచి 3 మెంబర్స్ సార్ పాస్ అవే. వెళ్ళిపోయింది వచ్చేసి సందీప్, దాని తర్వాత వచ్చేసి మహేందర్, దాని తర్వాత వచ్చేసి కార్తిక్. సో వీళ్ళ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకు అలా హీరో గురించి మాట్లాడతాను, అందులో మన పాత్ర ఎంత ఉందో కూడా మాట్లాడతాను తర్వాత. సో ఇప్పుడు 1 నిమిషం వాళ్ళ గురించి మౌనం పాటించిన తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం. స్టార్ట్. Thank you. Open your eyes. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. 5 ఏళ్ల వయసులో ఆడుకునే ప్రాయములో, 5 ఏళ్ల వయసులో ఆడుకునే ప్రాయములో, ఆటలెన్నో ఆడించి పాటలెన్నో పాడించి, ఆటలెన్నో ఆడించి పాటలెన్నో పాడించి, బడినే ఒడిగా చేసి అక్షరాల జోలపాడి, బడినే ఒడిగా చేసి అక్షరాల జోలపాడి. ఓ నా మహాని పలికించే తొలి గురువు.